వంతెన నిర్మాణం జరుగుతుంది. దీంతో దాని పక్కనే ఉన్న పురాతన బ్రిడ్జ్ పై వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 6 నెలల పాటు బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే భారీ వాహనాలు, లోకల్లో నడిచే వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీనిపై ఖమ్మం నుంచి మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. యాకేష్, పురాతన బ్రిడ్జి మూతపడింది. 100 సంవత్సరాలకు పైబడినటువంటి ఈ బ్రిడ్జి ప్రస్తుతం దీన్ని అధికారులు మూసివేశారు. ప్రధానంగా దీని పక్కనే తీగల వంతెన బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఈ బ్రిడ్జిని R&B అధికారులు మూసివేశారు. అయితే మున్నేరు గత సంవత్సరం మనం చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం కొనసాగింది. ఈ నేపథ్యంలో మున్నేరుకు ఇరువైపులా కూడా కాంక్రీట్ వాల్ కొనసాగుతుంది. మరోపక్క మున్నేరుకు ఖమ్మంలోకి అటు హైదరాబాదు, వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి ఎటు రావాలన్నా కూడా మున్నేరు నుంచి ఖమ్మంలోనికి రావాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మున్నేరు మీద 2 ప్రధానమైనటువంటి బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకటి బైపాస్ రోడ్డులో, మరొకటి ఖమ్మం కాలువడ్డు ప్రాంతంలో ఉంది. కాలువడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జిని దాదాపు 100 సంవత్సరాలకు పైగా కూడా నిర్మించి సమయం అవుతుంది. ఈ సమయంలో ఇది వరదలు వచ్చినప్పటికీ కూడా చాలా ధీటుగా నిలబడ్డది. వరద తాకిడికి తట్టుకొని కూడా నిలబడినటువంటి సందర్భం ఉంది. ఆ సమయంలో కూడా దీన్ని మూసివేయనటువంటి పరిస్థితిని మనం చూసుకున్నాం. దాదాపు 36 అడుగులకు మున్నేరు ప్రవహించినటువంటి నేపథ్యంలోనే ఒక 2-3 రోజులు ఈ బ్రిడ్జి మీద రాకపోకలు బంద్ చేశారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జిని ఆనుకొని మనకు తీగల వంతెన నిర్మాణం జరుగుతుంది. ఈ తీగల వంతెన నిర్మాణము అంటే ఈ బ్రిడ్జి పురాతనగా అవ్వడము, మరోపక్క దీని మీద రాకపోకలకు కొంత ఇబ్బందిగా కలుగుతున్న పరిస్థితులలో దీని పక్కనే కూడా ప్రభుత్వం 187 కోట్ల రూపాయలను వెచ్చించి తీగల బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉంది. అయితే ఈ ఏర్పాటు చేస్తున్నటువంటి సమయంలో దీని పక్కనే, ఈ పురాతన బ్రిడ్జి పక్కనే కూడా ఈ వంతెన నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఈ తీగల వంతెన అయితేంది, దానికి సంబంధించి కొత్త వంతెనకు సంబంధించి స్లాబులు, ఇతర కాంక్రీట్ పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ఈ బ్రిడ్జిని మూసివేసి దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం కోసం ఉపయోగపడే విధంగా కూడా అధికారులు వాడుకుంటున్నారు. బగుళ్ళు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కూడా అటు కార్మికులు, ఇటు అధికారులు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి పనులైతే చకచకా కొనసాగుతున్నాయి. జూలై వరకు కూడా బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ క్రమంలోనే కూడా ప్రస్తుతం పనులైతే చకచకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రహదారి శ్రేయస్కరం కాదు. ఒకవేళ ఇప్పుడు చలికాలం, నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కనుక కొంత ఈ మున్నేరుకు వరద తాకిడి ఉండదు. ఆ క్రమంలో ప్రస్తుతానికి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వరద పెరిగితే మాత్రం ఈ రహదారి మించే కూడా వరద ప్రవహించే అవకాశం ఉంటుంది కనుక దీన్ని కూడా మూసివేసే అవకాశం ఉంది. మొత్తం 3 బ్రిడ్జిలు కూడా మున్నేరు మీద ఉంటే ప్రస్తుతం ప్రకాష్ నగర్ మీద ఉన్నటువంటి బ్రిడ్జి వరదల తాకిడి నేపథ్యంలో దాన్ని కూడా మూసివేసి రిపేరు పనులు కొనసాగిస్తూ ఈ బ్రిడ్జిని మూసివేశారు. భారీ వాహనాలు కూడా ఈ ప్రాంతం నుంచి లేవు. ఓన్లీ ఆటోలు, కార్లు, 2 వీలర్స్ మాత్రమే ఇక్కడ నుంచి అధికారులు అనుమతించారు. పెద్ద భారీ వాహనాలు మాత్రం బైపాస్ బ్రిడ్జి మించి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే కొంత అటు నగరంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకసారిగా స్కూల్స్, ఆఫీసులు ఇవన్నీ స్టార్టింగ్ లో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక భారీగానైతే నగరంలో ట్రాఫిక్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొత్త బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పురాతనకు సంబంధించినటువంటి 100 ఏళ్ల బ్రిడ్జిని కూడా ప్రస్తుతం మూసివేశారు. వాహన రాకపోకలను దాని కింది నుంచి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మంలో కనిపిస్తా ఉంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.